హలో! కళ్యాణరామ్ అకాడమీకి తిరిగి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే 6th క్లాస్ సోషల్ స్టడీస్లో అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో మన భూమి లెసన్ కోసం తెలుసుకుందాం. పార్ట్ 2 ఇందులో ఆల్రెడీ పార్ట్ 1 ఒక వీడియో చెప్పుకున్నాం. ఓకే. In summer months, we prefer to sleep on the terrace or in open air. వేసవి నెలల్లో మనం మిద్దె మీద లేదా ఆరు బయట నిద్రపోవటానికి ఇష్టపడతాం. At night time, what do we observe in the sky? రాత్రి సమయంలో ఆకాశంలో మనం ఏమి గమనిస్తాం? The whole sky is visible with many twinkling objects. ఆకాశం మొత్తం మెరిసే వస్తువులతో కనిపిస్తుంది. ఓకే. Along with these bright objects, we also see the moon on most of the days. ఈ మెరిసే వస్తువులతో పాటు మనం చంద్రుణ్ణి కూడా చాలా రోజులు చూడవచ్చు. Let us know more about these bodies. వీటి గురించి మనం మరింత తెలుసుకుందాం. Do you wonder why we can't see the moon and all the bright tiny objects during daytime? పగటిపూట మనం చంద్రుడిని ప్రకాశవంతమైన చిన్న చిన్న వస్తువులను ఎందుకు చూడలేమని మీకు ఆశ్చర్యం కలగడం లేదా? It is because the very bright light of the sun does not allow us to see all these bright objects of the night sky. ఎందుచేతనంటే సూర్యుని యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలో ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నిటినీ కనబడకుండా చేస్తుంది. ది సన్, ది మూన్ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై అండ్ అదర్ బాడీస్ లైక్ ఎర్త్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ ద సెలెస్టియల్ బాడీస్. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరిసే వస్తువులు, భూమి అన్నింటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్. అవి వాయువులను కలిగి ఉంటాయి. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్. అవి సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. దీస్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ కాల్డ్ స్టార్స్. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. ది సన్ ఈజ్ ఎ స్టార్. సూర్యుడు ఒక నక్షత్రం. ఓకే. కౌంట్లెస్ twinkling stars in the night sky are similar to the sun. రాత్రి ఆకాశంలో మనకు కనపడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుని వంటివే. But we do not feel their heat or light and they look so tiny because they are very far away from us. కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఓకే. సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. They are lit by
ది లైట్ ఆఫ్ ది స్టార్స్. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. దోస్ ఆర్ ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్, కామెట్స్ ఎక్సెట్రా. అంటే అవి ఏంటంటే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు మరియు తోకచుక్కలు. ది ఎర్త్ ఆన్ విచ్ వీ లివ్ ఈజ్ ఎ ప్లానెట్. మనము నివసిస్తున్న భూమి ఒక గ్రహం. ఇట్ గెట్స్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్ విచ్ ఈజ్ అవర్ నియరెస్ట్ స్టార్. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడు నుండి భూమి వేడి కాంతిని పొందుతుంది. ఇఫ్ we look at the earth from a great distance, it will appear to be shining just as the moon. మనము భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ది మూన్ దట్ వి సీ ఇన్ ద స్కై ఈజ్ ఎ శాటిలైట్. మనము ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. ఇట్ ఈస్ ద కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. లైక్ అవర్ ఎర్త్, there are 7 other planets that get heat and light from the sun. Some of them have their moons too. మన భూమి వలె సూర్యుని నుండి వేడి కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఓకే, కాన్స్టలేషన్స్ నక్షత్ర రాసులు. హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై? మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? దోస్ ఆర్ కాల్డ్ కాన్స్టలేషన్స్. అంటే వాటిని నక్షత్ర రాసులు అంటారు. దే వర్ నేమ్డ్ ఆఫ్టర్ డిఫరెంట్ యానిమల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ క్రియేచర్స్ డిపెండింగ్ ఆన్ ద షేప్ ఆఫ్ దే లుక్. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువులు, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్ ఇన్ వన్ సచ్ కాన్స్టలేషన్స్. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ ఈజ్ సప్తర్షి. ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి సప్తర్షి. ఓకే, ఇది 7 నక్షత్రాల సమూహము. డూ యు నో, మీకు తెలుసా? ఇన్ ఎన్సైంట్ టైమ్స్ పీపుల్ యూజ్ టు డిటర్మైన్ డైరెక్షన్స్ డ్యూరింగ్ ద నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్టార్స్. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఓకే, ఇన్ ద నార్థర్న్ హెమిస్ఫియర్ పీపుల్ డిటర్మైన్ ద నార్త్ డైరెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద నార్త్ స్టార్. నార్థర్న్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళం. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం నార్త్ స్టార్ సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఓకే, ఇట్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్. ఈ నక్షత్రము ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద పోల్ స్టార్. ఈ ఉత్తర నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు, పోల్ స్టార్.
ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. వీ కెన్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పోల్ స్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ సప్తర్షి ఆర్ ఉర్సా మేజర్ కాన్స్టలేషన్. సప్తర్షి నక్షత్ర రాశి అంటే ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ది సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం. We came to know that the earth doesn't have its own heat and light. భూమి స్వయంగా ప్రకాశించదని మనం తెలుసుకున్నాం. ఓకే, వేర్ డస్ ద ఎర్త్ గెట్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్? మరి భూమి ఎక్కడి నుంచి వేడిని కాంతిని పొందుతుంది? ఇట్ ఈస్ ద సన్ దట్ గివ్స్ ద ఎర్త్ లైట్ అండ్ హీట్. భూమికి కాంతిని వెలుతురును ఇచ్చేది సూర్యుడే. ది సన్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్. భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు. ఓకే, సో ద ఎర్త్ రిసీవ్స్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్ ద సన్. కాబట్టి భూమి సూర్యుని నుండి కాంతిని వేడిని పొందుతుంది. నాట్ ఓన్లీ ద ఎర్త్ బట్ ఆల్సో 7 other planets ఆర్ మూవింగ్ అరౌండ్ ద సన్. భూమి మాత్రమే కాదు, మరో 7 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఓకే, ది సన్, 8 planets, ఓకే, celestial and some other celestial bodies known as asteroids and meteoroids from the solar system. సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఓకే, we often call it a solar family with the sun as its head. సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం సౌర కుటుంబం అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ది సన్ అంటే సూర్యుడు. ది సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సౌర కుటుంబం మధ్యలో సూర్యుడు ఉన్నాడు. ఓకే, ఇట్ ఈజ్ హ్యూజ్ అండ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. ఇది చాలా పెద్దది మరియు వేడి వస్తువులతో కూడి ఉంది. ఏది? ది సన్. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని అంటే తన వైపు లాగగల శక్తిని అందిస్తుంది ది సన్. ఓకే, ఈచ్ మెంబర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకే, ది సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫర్ ద సోలార్ సిస్టమ్. సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు. ఓకే, ది సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ సన్ ఈజ్ అరౌండ్ 6000 degrees Celsius. ఓకే, సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. బట్ దట్ tremendous heat is not felt so much by us because it is far away from us. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు, ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది. ది సన్ ఈజ్ అబౌట్ 150 million kilometers away from the earth. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్లానెట్స్ అంటే గ్రహాలు.
దేర్ ఆర్ 8 ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అకార్డింగ్ టు ది డిస్టెన్స్ ది సన్, ది ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. సూర్యుని నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ బుధుడు, శుక్రుడు, గురుడు, అంగారకుడు, బృహస్పతి అంటే గురుడు, శని, ఇంద్రుడు అంటే యురేనస్, మరియు వరుణుడు అంటే నెప్ట్యూన్. ఆల్ ద నైట్ ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ పాత్స్. అంటే సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. దీస్ పాత్స్ ఆర్ elongated. దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. అంటే ఈ మార్గాలు చాలా పొడవుగా ఉంటాయి, వాటిని కక్ష్యలు అంటారు. ది 4 planets nearer to the sun are called inner planets. They are Mercury, Venus, Earth and Mars. అంటే సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలని అంతర్గ్రహాలు అంటారు. అవి 1 బుధుడు, 2 శుక్రుడు, 3 భూమి, 4 అంగారకుడు. ది ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ కంపారిటివ్లీ smaller in size and are composed of rocks. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. ది లాస్ట్ 4 planets are called as outer planets. Those are Jupiter, Saturn, Uranus and Neptune. చివరి 4 గ్రహాలు బాహ్య గ్రహాలు అంటారు. అవి బృహస్పతి ఫస్ట్ అంటే గురుడు, 2 శని, 3 ఇంద్రుడు, 4 వరుణుడు. దే ఆర్ లార్జ్ అండ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఇవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. మెర్క్యూరీ అంటే బుధుడు కదా, ఫస్ట్ గ్రహం. సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు అన్నమాట. వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్స్ ట్విన్ బికాజ్ ఇట్స్ సైజ్ అండ్ షేప్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద ఎర్త్. శుక్రుడిని భూమికి కవల గ్రహం అంటే ఎర్త్స్ ట్విన్ గా పరిగణిస్తారు. ఎందుకంటే దాని పరిమాణం మరియు ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్స్. జూపిటర్ అంటే గురుడు లేదా బృహస్పతి కదా. గ్రహాలలో పెద్దది జూపిటర్, బృహస్పతి. గ్రహాలలో చిన్నది మెర్క్యూరీ, బుధుడు. సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహము బుధుడు అండ్ స్మాలెస్ట్ గ్రహము బుధుడు. ఓకే, దిస్ ఈజ్ ద part 2. I will explain part 3 in the next video. Thank you.